వేములవాడ టౌన్ మీకు చెప్పుకుంటా మీకు గురువ చేసి తీసుకుపోతున్నానంటే మీరు 100 డయల్ చేయండి. నేను చెప్తున్నాను 100 డయల్ చేయండి. నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు, మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాం. బట్ మీరు మీ కొడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గాంజా తాగుతున్నారు. గంజాయి, ఓకే, గంజాయి తాగుతున్నారు. ఐడియా ఉందా గంజాయి ఏంటి? అందరికి ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి? తెలియదా? తెలుసా? చాలా మంది యువకుడు తాగుతున్నారు, చాలా మంది పిల్లలు తాగుతున్నారు. దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి? ఆపాలి. మీ దృష్టి వస్తుంది, 100% తప్పకుండా వస్తుంది. నా కొడుకు అది గ్రూప్కి జాయిన్ అయ్యారు, ఆ వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది మందు తాగుతారు, ఏంటి గంజాయి తాగుతారు. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్స్ ఏంటి? ఆపాలి. వాళ్ళు ఆపకపోతే మీ మాట వినట్లేదు. నాకు గుర్తుంది 2-3 years బ్యాక్, అప్పుడు నేను మంచిర్యాల ఉంటే ఒక సూర్యాపేటలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి తాగుతున్నారు. ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంటి బయట కట్టేసింది. దాని తర్వాత మూరం తీసుకొని ఇట్లా పెట్టేసింది. మూరం కారం అట్లా ఐస్లో కొట్టేసింది. సో మీరు యాజ్ అ పేరెంట్స్ మీరందరూ కొంచెం బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి. మీ చేతితో కంట్రోల్ కావట్లేదు, మీ మాట వినట్లేదు, మీరు మళ్ళీ మన సిఐ, ఎస్ఐ, డిఎస్పీకి ఫోన్ చేసినారు. సార్ ఇట్లా ఇట్లా ఉన్నారు, నా కొడుకుకి అలవాటు అయింది, ఇతని మాట వినట్లేదు. మనం కౌన్సిలింగ్ చేస్తాము. డోంట్ వరీ, మనం డైరెక్ట్లీ మీ కొడుకు పైన కేసు చేయము. మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి, వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము, చెప్పేస్తాము. మొత్తం 2-3 రోజులు మన దగ్గర పిలిచి, ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి, ఎట్లా వదిలేయాలి, అది కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు. మీకు తెలియదు అంటే మీ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్. మీరు ఫెయిల్ అయ్యారు, పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు. 2 పాయింట్స్, మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వకండి. ఏమైనా అయితే, ఏమైనా పని ఉంటే, సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను, నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను, వాకింగ్ వెళ్ళాలి. మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్నాయా? బైక్ ఉంటా మీ టైంలో? మీరు చిన్న ఉన్నప్పుడు బైక్ ఉందా మీ దగ్గర? చెప్పండి, వాకింగ్ చేయమని చెప్పండి. ఏమవుతుంది? బస్సులో తిరగమని చెప్పండి. అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి. నేను పెరుగు తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను, అట్లే వాళ్ళ స్టార్ట్ చేస్తారు. అమ్మ మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎందుకు బయట పోవాలి, నేను పెరుగు మీకోసం తీసుకొస్తాను, బయట నుండి పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను, అట్లా స్టార్ట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది. అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది, పైన టైర్ కింద పడతారు, దెబ్బ తగ్గుతుంది, చచ్చిపోతారు. ఆ హెల్మెట్ కూడా ఉండదు. అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం, మీకోసం, మీకు కొంచెం చెప్పాలి.